మా ఫ్రెండ్ క్రాంతి అయితే నన్ను కలవడానికి వచ్చేసింది సండే. తను వస్తుందని చెప్పి నేనైతే ఎగ్ ఫ్రై చేశాను. క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది కదా. వచ్చాక లంచ్ చేసేసి మేము చాలాసేపు మాట్లాడుకుని కొంచెంసేపు రిలాక్స్ అయ్యాక ఈవినింగ్ స్ట్రీట్ షాపింగ్కి వచ్చేసాము. అస్సలు ఖాళీ లేదు, క్రౌడ్ ఎక్కువ ఉంది. ఇంకా స్ట్రీట్ షాపింగ్ చేయాలా వద్దా అన్నట్టుంది మా పరిస్థితి అయితే. బాగా చౌంట్లు పట్టేసాయి కూడా. ఈ క్లిప్స్ అయితే బుడ్డి భలే ఉన్నాయి. 50 రూపీస్ చెప్పారు. కొంచెం ఎక్కువ అనిపించింది నాకైతే. ఇంకెలా స్ట్రీట్ షాపింగ్ చేస్తూ స్వీట్ కార్న్ తీసుకున్నాము. స్వీట్ కార్న్ తీసుకొని తినుకుంటూ ఆ క్రౌడ్లో ఎక్కడ తప్పిపోతామా అని చెప్పి చేపట్టి నడుచుకున్నాము. అస్సలు ఖాళీ లేదనమాట. ఇంకా ఒకసారి అయితే తప్పిపోయింది కూడా క్రాంతి. ఇదే క్రౌడ్లో ఇలా ఉందనుకుంటే మళ్ళీ కార్స్ కూడా అదే వేలో వద్దామని చూస్తాయి, బైక్స్. చిరాకు వచ్చేస్తుంది నాకైతే. ఇంకా అలా మేము చిన్నగా స్ట్రీట్ షాపింగ్ కంప్లీట్ చేసాము. ఇంకా క్రాంతి త్వరగా స్టార్ట్ అయిపోతా అని చెప్పింది, ఎందుకంటే తను లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలన్నమాట. 2 hours పైనే జర్నీ ఉంది. ఇంకా మళ్ళీ అటు సైడ్ వెహికల్స్ కూడా ఉండు తన ఆఫీస్ దగ్గరలో అని చెప్పి త్వరగానే స్టార్ట్ అయింది. టేక్ కేర్, బాయ్ బాయ్ క్రాంతి.